ఐపీఎల్లో రెండు ఫ్రాంచైజీలు చేతులు మారనున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్లు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. ఆదిత్య బిర్లా గ్రూప్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్డ్ వెంచర్స్, బిఎక్స్పిఇ, బ్లాక్ స్టోన్ సంస్థలు కలిసి ఆర్సీబీని 16,706 కోట్లకు కొనుగోలు చేశాయి. రాజస్థాన్ రాయల్స్ ను 15,300 కోట్లకు అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్షియా కొనుగోలు చేసింది. సోమానీతో పాటు వాల్మార్ట్ కు చెందిన రాబ్ వాల్టన్, ఫోర్డ్ మోటార్ కంపెనీ యాజమాని హంప్ కుటుంబం కన్సార్టియంలో సభ్యులుగా ఉన్నారు. ఐపీఎల్లో జట్లను కొనుగోలు చేసేందుకు వేల కోట్లను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెడుతుంటారు. మరి వీళ్లకు జట్లను కొనుగోలు చేయడం వల్ల ఏం లాభం వస్తుందనేది చాలా మందికి డౌట్. ఐపీఎల్ ద్వారా వీరికి వచ్చే ఆదాయాలను చూస్తే షాక్ అవ్వాల్సిందే. వాస్తవానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన ఏ మేనేజ్మెంట్ కూడా నష్టపోదని నిపుణులు చెబుతున్నారు. ఆటగాళ్ల కొనుగోలు, స్టేడియాల్లో మ్యాచ్ల నిర్వహణ కోసం చేసిన ఖర్చుకు 10ంతల ఆదాయాన్ని ఆర్జించుకోవచ్చని అంటున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు వేరువేరు రూపాల్లో వందల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ల స్ట్రీమింగ్ కు సంబంధించిన మీడియా హక్కుల అమ్మకం ద్వారా బీసీసీఐ భారీగానే ఆదాయాన్ని పొందుతోంది. మీడియా రైట్స్ అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని బీసీసీఐ తీసుకుని మిగిలిన మొత్తాన్ని అన్ని జట్లకు పంచుతుంది. ఐపీఎల్ జట్లకు వచ్చే ఆదాయంలో మీడియా హక్కులను విక్రయించడం ద్వారానే 60 నుండి 70 ఆదాయం వస్తోంది. మీడియా హక్కుల విక్రయంతో పాటు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆదాయం వస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ కు టాటా టైటిల్ స్పాన్సర్ గా ఉంది. టాటా చెల్లించే దాంట్లో కొంత మొత్తాన్ని బీసీసీఐ తీసుకుని మిగిలిన మొత్తాన్ని ఫ్రాంచైజీలకు పంచుతోంది. బ్రాండ్ స్పాన్సర్ల ద్వారా కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు గట్టిగానే ఆదాయం వస్తోంది. ప్రతి జట్టుకు కొందరు స్పాన్సర్లు ఉంటారు. ఆటగాళ్లు ధరించే జెర్సీలపై ఈ స్పాన్సర్ల పేర్లు కనిపిస్తాయి. తమ కంపెనీలను ప్రమోట్ చేసుకోవడం కోసం స్పాన్సర్లు ఫ్రాంచైజీలతో ఒప్పందాలు చేసుకుంటారు. ఇందుకోసం కంపెనీలు ఫ్రాంచైజీలకు భారీ మొత్తాన్ని చెల్లిస్తుంటాయి. ప్రతి ఫ్రాంచైజీ కూడా ఐపీఎల్లో తాము ఆడే మ్యాచ్ల్లో సగం మ్యాచ్లను హోమ్ గ్రౌండ్ లోనే ఆడుతూ ఉంటారు. ఈ మ్యాచ్ల టికెట్ల అమ్మకాలతో ఎక్కువ భాగం ఫ్రాంచైజీల ఖాతాల్లోకే వెళుతుంది. ఇక టోర్నమెంట్ లో మంచి ప్రదర్శన చేసి విజేతగా నిలిచే జట్టుతో పాటు రన్నరప్, ప్లే ఆఫ్స్ చేరిన జట్లకు బీసీసీఐ ప్రైజ్ మనీ అందిస్తూ ఉంటుంది. ఈ మొత్తం ఫ్రాంచైజీలకే దక్కుతుంది. ప్లేయర్లను మార్చుకోవడం, తమ బ్రాండ్ టీషర్ట్లు, క్యాప్లు, ఇతర ఆట వస్తువులను విక్రయించడం ద్వారా కూడా ఫ్రాంచైజీలు భారీగానే ఆదాయాన్ని పొందుతున్నాయి.